గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు చాలా చల్లగా ఉంది, పొగ మంచు అంతా పడుతూ ఉంది. సో ఈరోజు వీడియోకి ఒక విశేషం ఉంది, అదే ముద్దనూరు బ్రిడ్జ్ ప్రాబ్లమ్స్. సో మాకు బ్రిడ్జ్ ముద్దనూరుకి జమ్మలమడుగుకి బ్రిడ్జ్ పోయి, సో దానికి అప్రోచ్ రోడ్ వేశారనమాట. అప్రోచ్ రోడ్డుని మన తీసేస్తున్నారు ఒక వారం కిందట. సో ఇప్పుడు మళ్ళీ వేస్తున్నారు. ప్రొద్దుటూరు తిరిగిపోవడం చాలా కష్టం అనేసి అది అక్కడ బ్రిడ్జ్ అనమాట, కనిపించే బ్రిడ్జ్ పోయి ముందు సంవత్సరం కిందట. సో దాన్ని తయారు చేయలేదు ఈ రోజులు. సో కానీ కింద అప్రోచ్ రోడ్ అయితే తయారు చేశారు, దాని మీద బస్సులు వెళ్ళేది. కానీ వాటర్ ఫ్లో ఎక్కువ అవ్వడం వల్ల గడ్డికోటికి తర్వాత మైలవరాన్ని నీళ్ళు వదలడం వల్ల ఈ అప్రోచ్ రోడ్డు తీశారు. సో మేము ప్రొద్దుటూరు తిరిగి వెళ్ళేవాళ్ళం, కానీ నిన్న ఈవినింగ్ అప్రోచ్ రోడ్ నడిచి వెళ్ళొచ్చు అంటే ఇవాళ మేము మార్నింగ్ స్కూల్కని ప్రయత్నం చేశాము. మా చుట్టుపక్కల ప్రజలు అమ్మవరము, మూడం చెరువు, సో అక్కడ ఉండే 10 ఊర్ల ప్రజలు జమ్మలమడుగు రూట్ లేక ఎన్నో అవస్థలు పడేవాళ్ళు. సో చూడండి ఇప్పుడు ఎంత ఒక తిరణాల జరుగుతుంది సంత. సో అట్లా అన్నమాట. మార్నింగ్ ఇంత మంది పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, వర్కులకు పోయేవాళ్ళు, వాళ్ళంతా చూస్తే మన శ్రమ చాలా తక్కువ అనిపిస్తుంది. సో అక్కడ కింద ఎక్కేటప్పుడే పిల్లలంతా చూడండి క్యారీ వేసుకొని తీసుకొని నడిచేది దూరం నుంచి పైకి ఎక్కాలన్నమాట. చాలా స్లోప్ ఉంది, గులకరాలు చాలా కష్టంగా ఉంది. కానీ అక్కడ వచ్చేటప్పుడు ఒక అతను చెప్పాడు, మీరు భలే వస్తున్నారు పిల్లలు అన్ననే. అక్కడ క్యారీ చేసుకొని ఒకసారి కష్టమమ్మా, ప్రతిరోజు ఇంట్లో అయితే అదే ఈజీ అవుతుంది, అదే వచ్చేస్తుంది. సో ఎంత మంచి మాట కదా. ఏదైనా ఫస్ట్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, దాన్ని నేర్చుకుంటే సాధన చేస్తే ఈజీగా మనం చేసేయచ్చు. అట్లని మా రోడ్డు గురించి కాదండి, చదువు గురించే పిల్లలు సో ప్రయత్నం చేస్తూ ఉంటే అది కూడా చూడండి, ప్రయత్నం చేస్తే ఈజీ అవుతుంది. పెట్టుకొని అట్లా రాళ్ళలో ఎక్కడ ఎంత భయంగా. ఇంతకుముందు ఇసుకలో నడిచామన్నమాట. ఇంతకుముందు అప్రోచ్ రోడ్డు పోయినప్పుడు చూడండి ఎన్ని వెహికల్స్ పెట్టారో, ఎంతమంది వర్క్కి వెళ్ళేవాళ్ళు, ఆటోలు, పిల్లలు. అక్కడ చలిగా ఉంది, చూస్తున్నారు కదా చుట్టూ అంత మంచి పంపుతుంది, జారుతున్నాయి అక్కడ పిల్లలు రాళ్ళు వచ్చేసి. మన ప్రయాణం తప్పదు, పిల్లలు కూడా క్యారీ తిరణాలలాగా ఉంది, భలే హ్యాపీగా ఉండే. ఇసుకలో అయితే అప్రోచ్ రోడ్ పోయినప్పుడు ఇసుకలో నడుస్తాను, కానీ గులకరాళ్ళు అయ్యేసరికి కొద్దిగా మాకు కష్టమయ్యింది. చాలామంది మార్నింగ్ ఊరు కదా, పనులకు వెళ్ళేవాళ్ళు, స్కూల్స్కి కాలేజీకి వెళ్ళేవాళ్ళు, టౌన్కి, ఆ చుట్టుపక్కల 10 ఊర్ల వాళ్ళు. అసలు నేనైతే కట్టు కూడా చూడలేదు, మళ్ళీ పైకి వచ్చిన తర్వాత వీడియో చేస్తాను. అందరు హెల్ప్ తీసుకున్నాను. అక్కడ పక్కన పిల్లోడు వెళ్తుంటే ఆ అబ్బాయి చెయ్యి అట్లా అందరు హెల్ప్ తీసుకొని పైకి వచ్చేసినాను. బట్ కష్టం అనిపించింది. చిన్నపిల్లలు వీళ్ళు ఎంత చక్కగా నడుస్తున్నారు. పిల్లలు చదువు కూడా చాలా ఈజీగా ఉంటుంది. క్యారీ బ్యాగ్లు వేసుకొని వెళ్తున్నారు పిల్లలు. చూడండి ఎన్ని ఆటోసో మా కోసం. అటు సైడ్ బ్రిడ్జ్ మార్నింగ్ రేస్ చూడడానికి చాలా అందంగా ఉంది. కానీ బ్రిడ్జి పోయింటే అవస్థలు. ప్రొద్దుటూరు రోడ్డు కంటే మా ముద్దనూరు రోడ్డు ఎంత హాయిగా ఉందో